తమ గ్రామానికి దగ్గరలో ఇసుక రీచ్ ఉందని ఆ ఊరు వాళ్ళు సమర్పడ్డారు. అప్పులు చేసి మరీ సొంతంగా ట్రాక్టర్ కొనుగోలు చేశారు. కొన్నాళ్ల పాటు బానే ఉంది, కానీ ఇటీవల రీచ్కు సమీప గ్రామాలకు చెందిన ట్రాక్టర్ యజమానుల మధ్య ఇసుక తవ్వకాల్లో పంచాయతీ ఏర్పడింది. దీంతో 20 రోజులుగా ఇసుక రవాణాదారులకు ఉపాధి దూరమైంది. సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకుండా పోయింది. ఫలితంగా ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ట్రాక్టర్ నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మన ఇసుక మన వాహనం పథకం కింద నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం వంగమర్తి ఇసుక రీచ్ ద్వారా 221 మంది ట్రాక్టర్ యజమానులు ఉపాధి పొందుతున్నారు. వీరు ప్రభుత్వానికి ఒక్కో ట్రాక్టర్కు 15,000 రూపాయల చొప్పున రిజిస్ట్రేషన్ చేసుకుని అధికారికంగా పోర్టల్లో బుకింగ్ చేసిన స్లాట్లకు అనుగుణంగా ఇసుక సరఫరా చేసి వస్తారు. నెలాఖరులో వీరు రవాణా చేసిన దూరాన్ని బట్టి డబ్బులు చెల్లిస్తారు. ఫిబ్రవరి 10న రీచ్ తో పాటు వెబ్సైట్లో సేవలు నిలిపివేయడంతో ట్రాక్టర్ యజమానులు ఉపాధి కోల్పోయారు. మరోవైపు భవన నిర్మాణాలు, ఇతర అవసరాల కోసం ఇసుక బుకింగ్ చేసుకున్న వినియోగదారులకు కూడా ఇసుక లభ్యం కాకపోవడంతో వారు ఇబ్బందులు పడుతున్నారు. తమ సమస్యను పరిష్కరించాలని బాధితులు నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చి తమ గోడు వెళ్లబోసుకున్నారు. గ్రామంలో 251 ట్రాక్టర్లు ఉండగా ప్రస్తుతం ట్రాక్టర్లకు 2-3 రోజులకు ఒక ట్రిప్పు వస్తోందని యజమానులు చెబుతున్నారు. పక్క గ్రామాల నుంచి ట్రాక్టర్ యజమానులు నిబంధనలకు విరుద్ధంగా ఇసుక రవాణా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. దీంతో తాము ఉపాధి కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. 20 రోజులుగా ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు. ఇసుక రీచ్ను తెరిచి ఉపాధి కల్పించాలని కోరుతున్నారు. మాకు రీచ్ స్టార్ట్ అయ్యి 3 నెలలు అవుతుంది. 3 నెలల నుంచి 2 రోజుల కొట్టిపు 3 రోజుల కొట్టిపు పడుతుంది. మేము ఏడీ దగ్గరికి 4 సార్లు తిరిగినాం, కలెక్టర్ దగ్గరికి 5 సార్లు తిరిగినాం. ప్రతి ఒక్కరికి మా రిప్రజెంటేషన్ ఇచ్చినాం. అయినా మాకు ఇంతవరకు సమస్య సొల్యూషన్ కాలేదు. మా ఊరికి వేరే ఊరు బండ్లు, మా చుట్టుపక్కల గ్రామాల బండ్లని ఒక 30 బండ్లు కలెక్టర్ గారు, మైనింగ్ ఏడి గారు తీర్మానం చేసి మా ఊరికి పెట్టినామని తెలిసింది. అయితే మా ఊరికి ఆ బండ్లు వస్తే మేము మా ఊళ్ళోనే ఎక్కువ ఉన్నాయి బండ్లు, మాకు బాట సరిగా లేదు, ఇబ్బంది అవుతుంది, వేరే ఊళ్ళు బండ్లు వద్దని చెప్పి ఆపేస్తే మా రీచ్ని ఇప్పుడు బంద్ చేసారు. ఇప్పటి ప్రస్తుతానికి 12 రోజులు అవుతుంది బంద్ అయ్యి. ఇప్పుడు మాకు వెబ్సైట్ ఓపెన్ చేసి మా రీచ్ ఓపెన్ చేస్తే మేము ఉసుక తగులకుండా బతుకుతాం. ఇప్పటికే బుకింగ్లు తక్కువ ఉండి వారానికి 2-3 ట్రిప్పులు మాత్రమే. ఇప్పుడు మాకు రీచ్ ఓపెన్ చేసి వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఉసుక బుకింగ్లు ఎక్కువ వస్తాయి, మేము ఉపాధి ఉంటుందని కోరుతున్నాం. మేము ఫస్ట్ రీచ్ ఓపెన్ చేసేటప్పుడు 30 బండ్లు ఉన్నాయి. రీచ్ ఓపెన్ చేసుకుంటే అప్పటికి ఇబ్బంది పడకుండా 30 బండ్లు ఉన్నాయి. ఇప్పుడు 250 బండ్లు అయినాయి. మా రీచ్ ఓపెన్ చేయాలా, మాకు కిస్తీలకు ఫైనాన్స్లకు ఇబ్బంది అవుతుంది. భార్యల మీద పుస్తెలతాళ్ళు పెట్టి కుదవబెట్టి బండ్లు కొనుక్కొచ్చుకున్నాం. మాకు ఎలాంటి ఉపాధి లేదు. మాకున్న ఉపాధి ఒకటి ఇసుక. మా యందు దయించి మమ్మల్ని మా ఇసుక రీచ్ నడిపేయాలని కోరుతున్నాం. మా గ్రామస్తులందరికీ ఇసుక నడిచే విధంగా ఈరోజు కలెక్టర్ గారికి ఇవ్వడానికి గ్రామంలో ఉన్న ప్రతి ట్రాక్టర్ ఓనర్ 227 మంది రావడం జరిగింది. కలెక్టర్ గారికి దరఖాస్తు ఇచ్చినాం. ఏడీ గారిని ఇప్పుడు పర్సనల్గా మాట్లాడినాం. కంపల్సరీ 30 బండ్లు పెట్టుకుంటేనే మీది క్వారీ నడుస్తుంది, లేకపోతే క్వారీ నిర్మోహమాటంగా బంద్ అవుతుందని చెప్తున్నారు. దయచేసి అధికారులందరూ మరోసారి పరిశీలన చేసి మా గ్రామాన్ని సందర్శించి మా గ్రామంలో ఉన్న ట్రాక్టర్ ఓనర్లకు సహకారం చేస్తూ ఆ ఇసుక యాప్ని ఓపెన్ చేసి మా గ్రామాన్ని కొంచెమన్నా అభివృద్ధి పదంలో ముందు నడుపుతారని ఆశిస్తున్నాము. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగానే ఇప్పుడున్న 251 మంది ట్రాక్టర్ డ్రైవర్లతో పాటు ఆసక్తి ఉన్న కొత్త వారికి కూడా పోర్టల్లో రిజిస్ట్రేషన్కు అవకాశం కల్పించామని నల్గొండ జిల్లా భూగర్భ గనుల శాఖ ఏడీ చెప్పారు. గ్రామస్తులందరూ మాట్లాడుకుని ఒక మాట మీదకు వస్తే పోర్టల్ను అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు.